మొగ్గల బుజ్జాయి సన్నని నవ్వుల సన్నాయి మెత్తగా తాకిన ఈ రేయి మత్తుగా కన్నులు వాలాయి సోగ కన్నుల మూగ కళ్ళల జలధరిను తల్లో చలి చూపే విరితూపై మేని ఎదలో వీణ కదిపే రాగమే తీయగా వెన్నెలా నెలా నెలా సత్తమై రావే తారలా అలా అలా దూరమైపోకే తూర్పు వెలుగులు దాచేటి పడమటి దిక్కువు కావోయి వెన్నెల నెల నెలా పున్నమై రావే తారలా దూరమైపోకే నన్ను లాలించిపోవే వలపుగా వెన్నెల నెల నెలా పున్నమై రావే మబ్బుల అలా అలా మాయమైపోకే బాబాయ్ అదేంటి బాబాయ్ చిన్నపిల్లాళ్ళ ఏడుస్తున్నావు ఇవి కన్నీళ్లు కావురా పాత జ్ఞాపకాలు చూసుకునే నీటి తెరలు ఏంటి ఏం చెప్తే నీకు అర్థమవుతుంది చెప్తే అర్థం చేసుకునే వయసు నీకు లేదు విడమరి చెప్పే మనసు నాకు రాదు నాకేం అర్థం అవట్లేదు బాబాయ్ బాబాయ్ని విసిగించుకు రా ఉండని వదిన ఆవేదనతో మండుతున్న ఈ గుండెలకి వీడి స్పర్శతో కాస్తైనా చల్లదనం దక్కుతుంది ఈ ఆవేశం ఆవేదన అన్నం పెట్టో పరశురాం కష్టాల్లో సుఖాన్ని కన్నీళ్లలో ఆనందాన్ని వెతుక్కోవటం తప్ప మనుషులుగా మనం చేయగలిగింది ఏమీ లేదు నేను యోగిని కాదు వదినా ఆవేదన ఆవేశం లేకుండా బ్రతకడానికి పరశురాం కళ్ళు మూసుకుంటే నాకు గతం పీడకలలా వస్తుంది అంత మాత్రాన నిద్రను దూరం చేసుకుంటావా మనం మన కోసం బ్రతకాలి కానీ పగ కోసం బ్రతకూడదు మనం మన కోసం బ్రతకాలి కానీ పగ కోసం బ్రతకూడదు ఎవరు మీరు నీ నాన్నకు కావలసిన వాణ్ణి డాడీ లేరు లండన్ లో ఉన్నారు ఎప్పుడొస్తాడు నెక్స్ట్ మంత్ 15th అయినా వివరాలన్నీ మీకెందుకు మీ నాన్న చేసిన సహాయానికి ఒక పెద్ద మనిషి విదేశాలకు పంపించాడు నేను ఇంకా పై దేశాలకు పంపించాలని ఎదురు చూస్తున్నాను పై దేశాలంటే అమెరికానా కాదు రష్యానా పోలాండా హాలండా న్యూజిలాండా వల్లకాటిలాండ్ అది ఎక్కడుందండి నెదర్లాండ్స్ పక్కనే సారీ అండి నేను జాగ్రఫీలో పూర్ కానీ డాడీ ఫోన్ చేస్తే ఎవరొచ్చారని చెప్పమంటారండి కన్నెపిల్ల మొగుడు వచ్చాడని చెప్పు కన్నె పిల్ల మొగుడు విచిత్రంగా ఉన్నాడు హలో సార్ నేను వెంకటప్పని మీరు అన్నట్టుగానే వాడి ఇల్లు ఎత్తుకుంటూ వచ్చాడు ఆ పిల్ల ఏమని చెప్పిందా
డాక్టర్ గారు వచ్చే నెల 15వ తారీఖున వస్తున్నారు చెప్పింది. కొంప ముంచింది. ఏమి డాడీ బరిగా ఉన్నారు? డాక్టర్ వెంగళరావు వచ్చే నెల 15వ తారీఖు వస్తున్న సంగతి పరశురాం తెలుసుకున్నాడు. డాడ్, పులి బురి మీద పడితే ఏం చేస్తాం? తలుపులు మూసుకొని పడుకుంటాం. అదే పొరపాటు. రోజుకో మనిషి ఈడ్చుకు వెళ్లే అవకాశం రానివ్వకూడదు. మాట వేసి కాచి పారేయాలి. పరశురాం అంత తేలిగ్గా దొరకడు రాజేంద్ర. దొరకటం లేదని మనం చేతులు ముడుచు కూర్చుంటే ఎలా? చలపతి దొరకలేదని డాక్టర్ని వెతుక్కుంటూ వచ్చాడు. రేపు డాక్టర్ వచ్చాక మనల్ని గురించి తెలుసుకుంటాడు. అంత అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి? మనమే ఫినిష్ చేస్తే బాబాయ్ దండలేసుకుంటే భలే ఉన్నాడు. ఈరపుత్రుడికి దండలేసి ఆర్తిస్తారుగా, అట్టాగే నీకు ఏర్పాటు చేశాను. రౌడీసుని తుక్కు తుక్కుగా కొట్టావంట కదా, ఒక్కడు దిక్కు లేకుండా పడారంట కదా. అందుకే నిన్ను సన్మానించి మా ఇంటికి భోజనానికి పిలవడానికి వచ్చాను. కోడిగురు, బొచ్చాపుల పులుసు, నువ్వు వచ్చి తిండవే తర్వాయి. బాబాయ్, నేను కూడా నీతో రానా భోజనానికి? అది కాదు గురు, నీ కోసం సంస్కారం లేదు, సంస్కరణ లేదు, నిజాయితీ సంపాదన లేదు.
అలాంటి నువ్వు పిలిచేంత మాత్రం వెంటబడి వచ్చేస్తాను అనుకున్నావా? ఇదిగో అట్ట సూటిపోటు మాట్లాడు మాక. నువ్వు చెప్పిన దగ్గర నుంచి ఈ రోజు వరకు పొరపాటు పని చేయలేదు. ఎందుకని? నీ మీద అభిమానం, ప్రేమ. నిన్ను చూడగానే నాకు కావలసిన వాడివి నువ్వే అనిపించింది. నీకోసం మారాను. ఇది నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. పదట్రా బెదర్సు. ఇదిగో నువ్వు మనసు మార్చుకుంటే ఏమిటేరా? నువ్వు వచ్చే వరకు మేమెవరో నోట్లో ముద్ద కూడా పెట్టాం. ఇంకా ఏదో మొహాలేసుకుని నిలబడ్డారే. పదరా. పరశురా, నీ జీవితం మూడు వారిపోయిందని, నీ మనసు బండబారిపోయిందని కలతపడ్డాను. కాని మళ్లీ ఇన్నాళ్లకు నీ మనసులో రాగాలు పలికించగల ఆడపిల్ల దొరికినందుకు సంతోషిస్తున్నాను. రేఖ జ్ఞాపకాలు రాగానికి అడ్డుతెరలుగా అలాగే మిగిలిపోయేదినా. మర్చిపోవాలి బాబు. గతాన్ని మర్చిపోలేకపోతే వర్తమానం ఎలా నడుస్తుంది, భవిష్యత్తు ఎలా దొరుకుతుంది? నువ్వు శ్రీకాంత్ని మర్చిపోగలవా? అతని జ్ఞాపకాలను తుడిచేసి మళ్ళీ ముత్తైదుగా మారిపోగలవా? ఆడదానికో న్యాయం, మగవాడికో న్యాయం ఉండదునా. నువ్వు మర్చిపోలేని జ్ఞాపకాలని నేను మాత్రం ఎలా మర్చిపోగలను? నా జ్ఞాపకాల గుర్తుగా బాబున్నాడు పరశురా. నా జ్ఞాపకాల గుర్తుగా రేఖ శవాన్ని పూడికి చేసిన ఈ చేతులు మిగిలే ఉన్నాయి వదినా. పరశురా, గంగకు నీ గతం తెలియదు. నీ మీద మనసు పెట్టుకుంది, ఇష్టపడుతోంది. నువ్వు కాదన్న రోజున రెండోసారి నీ జీవితంలో విషాదాన్ని చూడవలసి వస్తుంది. విషాదం నా ఇంటి పేరైంది, ప్రతీకారం నాకు దగ్గర బంధువైంది. అలాంటి నాకు ఏ సంబంధాలు అనుబంధాలు అడ్డు రాకూడదు. చిట్రు బావగారు రారు. బాగా ఆకలి అవుతుంది చిట్రా. కడుపులో ఎలకలు పందుకొక్కులు కూడా పరిగెడుతున్నాయి. ఆడి మనసు నాకు తెలుసు. కళ్ళారి చేసేవాడి గుండె ఎన్న ముద్దలా మెత్తగా ఉంటుంది. గంగా రారే వచ్చేసాడు. నువ్వు వస్తావని నాకు తెలుసు. రా, కూరలన్నీ చల్లారిపోతున్నాయి. చల్లారిపోతే చల్లారిపోని, ఒంట్లో చాలా వేడుంది. అది చల్లారాలంటే నీ కౌగిలే కావాలి. ఆ? మ్మ్. దూకుడు దూకుడు వయసు, హై 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 దాగుడు మూతల మనసు, హై 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 దూకుడు దూకుడు వయసు, దాగుడు మూతల మనసు. సాయం పొద్దు వాలిందంటే సలసలమంటది మావా ఒళ్ళంతా ఉడికయ్యో, నీ కౌగిలే కలవయ్యో. దూకుడు దూకుడు వయసు, ఓయ్ 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 మిస మిస మీగడ సొగసు, ఓయ్ 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 దూకుడు దూకుడు వయసు, మిస మిస మీగడ సొగసు. సాయం పొద్దు వాలిందంటే సలసలమంటది పిల్లు, ఉడికించే కళ్ళమ్మ నా ఒడిలోకి రావమ్మ.